గారు నారా చంద్రబాబు నాయుడు కావాలండి. దేనికంటే ఈ జగన్ చూడు ఇక్కడ పనులు లేవు. వచ్చింది మరి ఎత్తనాడు ఎందుకు తీసుకోకుండా ఎట్టంటారు? 2000 చంద్రబాబు నాయుడే కావాలి మాకు. 30 సంవత్సరాలు ఆయనే ఉండాలని మేము కోరుకుంటున్నాము. బాగా చేస్తాడని అన్ని ఫ్యాక్టరీలు మొత్తం ఇప్పుడు వచ్చిన ఆయన ఆపేశాడు. చంద్రబాబు ఉన్నట్టయితే పర్వతం మొత్తానికి మంచినీళ్ళు అంది. మేము ఆంధ్రాలో పుట్టాము, ఆంధ్రాలో పెరిగాం. ఊరు ఇదే గుంటూరు. జగన్మోహన్ రెడ్డి కావాలి. ఎందుకనంటే ఆయన చేసిన పథకాలు ఎవరు అమలు చేయాలి ఇంతవరకు. ఆయన చేసే పథకాలు ఇంతవరకు ఎవరు అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఆయనే కావాలి. జగన్ కావాలి. పని మాకు బాగా ఇస్తుండని పనికి 1000 రూపాయలు ఇస్తుండు రోజు మాకు. ఇవాళ లేదంటే బస్తా బియ్యం పంపిస్తుండు. ఇవాళ పనికి పోనంటే చేత కావట్లేదంటే 700 ఇస్తాడు ఇప్పుడు కూర్చొని. ఈడ ఇంకేం కావాలి? ఆయనకు మేము తలుచుకోవట్లేముగా. ఆయనకు తలుచుకుంటే ఆయన కూడా పంపుతాడు కానీ తలుచుకోవట్లేము ఆయనకు. జగన్ అన్నే కావాలి. దేనికంటే పనులు బాగుతున్నాడని. సంపాదన ఎక్కువైపోయింది అందరికీ. అప్పులోళ్ళు కూడా ఇళ్ళ మీదకి రాకుండా సాయంత్రానికి డబ్బులు కట్టేస్తున్నాము. ఇటువంటి పరిపాలన మళ్ళీ మళ్ళీ రావాలి. జగన్ కావాలి అంటున్నట్టుంది కదా. లేదు, జగన్ అన్న చెల్లెలు నేను. నారా చంద్రబాబు నాయుడు కావాలండి. దేనికంటే ఈ జగన్ చూడు ఇక్కడ పనులు లేవు. జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ టిక్కీ బియ్యం 1700 అండి. మాకు చంద్రబాబు నాయుడు కావాలి. జగన్కి ఒకసారి నమ్మాం, ఏం చేయలే. మాకు చూసాం, ఒకసారి చూసాం. అందరినీ చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలనుకుంటున్నారు? ఏదో ఈయన 3 రాజధానులను పెట్టాడు. మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదైనా దేశం పనులు దొరుకుతాయి. పనులు దొరకట్లేదండి. లేవండి, లేవు. వచ్చింది మరి ఎత్తనాడు ఎందుకు తీసుకోకుండా ఎట్టంటారు? పథకాలు అందినా కూడా మీకు ఇప్పుడు ఈ పరిపాలన బాగాలేదు. అయితే 2000 చంద్రబాబు నాయుడే కావాలి మాకు. 30 సంవత్సరాలు ఆయనే ఉండాలని మేము కోరుకుంటున్నాము. బాగా చేస్తాడని అన్ని ఫ్యాక్టరీలు మొత్తం ఇప్పుడు వచ్చిన ఆయన ఆపేశాడు. చంద్రబాబు ఉన్నట్టయితే పర్వతం మొత్తానికి మంచినీళ్ళు అంది. చాలగా నీళ్లు అందాయి. చొక్క నీళ్లు లేవు చాలలో. బయటికి వెళ్తానికి నీళ్లు లేవు. ఒక్క చెమ్మిడి బరిగొట్టు కొట్టుకోవడానికి చొక్క లేవు. చంద్రబాబు వస్తే ముఖ్యం బాగా జరిగిద్దని మేము అనుకుంటున్నాం. ఏమీ లేదు, అసలు ఏమీ చేయట్లా. చెంటున్నర ఇచ్చాడు వాగులమ్మటి. ఇప్పుడు జనానికి చెంటున్నర ఆడిచ్చాడు. వాగులమ్మటి, డొంగలమ్మటి, మురుక్కాలం అంటే పుట్టలమ్మటి, ముళ్ళల్లో ఇచ్చాడు. ఆ చెంటున్నర వీళ్ళకేమో 5 ఎకరాలు ఒక్కొక్కడికి, ఈయనకేమో చెంటున్నారా పేదలకి చెప్పులే. మేము ఆంధ్రాలో పుట్టాము, ఆంధ్రాలో పెరిగాం. ఊరు ఇదే గుంటూరు. మాది గుంటూరు ఏరియా, పన్నికల్ ఏరియా. అదిగో మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా. 20 సంవత్సరాలైన పంచదార ఫ్యాక్టరీ ఆపి 140 ఊళ్ళు బతికాయి. చెరుకేజీ ఇంత మటుకి ఒక్కరోజు అసలు ఆ ఫ్యాక్టరీ ఇంత మటుకి తెరవాల. 20 సంవత్సరాల నుంచి అన్ని తుప్పు పెట్టిపోతున్నాయి. ఎన్ని కోట్లు దాండుకో ఆలోచించమను. అంతకు ముందే మూసాడు. మరి ఈయన వచ్చినాక తెరవచ్చుగా. ఆయన వచ్చాడు మూసేసారు అనుకో, ఈయన వచ్చినాక తెరవచ్చుగా. 10 సంవత్సరాలు చేశాడు ఈయన, ఇంత మటుకి తెరిచాడా? ఏం చెప్పు. గ్యారెంటీకి తెరుస్తాడు, గ్యారెంటీ. ఎవరైనా చంద్రబాబు నాయుడు కావాలని. జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదా? ఎందుకు బాగాలేదు? ఇప్పుడు అటు ఇటు మారుతామని వాళ్ళే మారుతున్నారు కదా. అప్పుడు వేసాం మేము జగన్కి, అంతకుముందు వేసాం. ఎందుకు కావాలి చంద్రబాబు నాయుడు? ఎందుకు కావాలంటే దిగిన కాడి నుంచి లాక్డౌన్ పెట్టాడు. ఆధారాన్ని ఒక్కరోజు లాక్డౌన్ అని ఒక్కరోజు పెట్టాడు. ఏది లాక్డౌన్ పెట్టి 3 నెలలు ఇసుకలేదు.
పని లేదు, కూలోళ్ళు ఎట్ట బతకాలి? ఇంటూ పెట్టింది 5 రూపాయల భోజనం పెట్టారా, అది దిద్దాం గారు. నగరాలు పెట్టారా, ఎన్టీఆర్ బొమ్మకాడు పెట్టారా బస్ స్టాండ్ దగ్గర, ఇన్ని చోట్ల మొత్తం దిద్దంగాడు. ఏం పెడుతున్నాడు మళ్ళీ ఇలా ఎన్టీఆర్ ఏడు పెడుతున్నాడు కొండ కాడ. ఆయన ఏం పెడుతున్నాడు ఆయన చెప్పండి. నీకే ప్రభుత్వం కావాలరా? ఇప్పుడు ఏం పెడుతున్నాడు? వచ్చిన కాడి నుంచి భోజనం కాదు నలుగురికి పెట్టి అన్నాం, అది పుణ్యం. ఉండదు దిద్దంగా వచ్చిన పాటనే దిగిన పాటనే లాక్డౌన్ పెట్టాం. స్కూల్లో ఏం బతకాలి? ఎవరు పోలీసు వాళ్ళు ఎమ్మడి పడ్డారు. 12కి 11కి పని చేసి వెళ్ళిపోయాం. మా కోసం ఎందుకు? చచ్చోడు చస్తాడు, బతుతాడు. తప్పే అది, పని లేదుగా. ఎట్ట బతకాలి మేము? ఏ లెక్కన బతకాలి? ఇంటి అద్దె కట్టాలి, నెలకు వచ్చి 3 రోజుల క్రితమే ఇంటి అద్దె కట్టాలన్నారు 6,000 రూపాయలు. ఏడ పని ఉంటేనేగా మేము కట్టేదాడా? అంతే 2024 సీఎం ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి కావాలి. ఎందుకనంటే ఆయన చేసిన పథకాలు ఎవరు అమలు చేయాలి ఇంతవరకు. ఆయన చేసే పథకాలు ఇంతవరకు ఎవరు అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి కావాలి. ఆయనే కావాలి. అన్నీ వస్తాయి మాకు, అన్నీ వచ్చాయి. విడుదల రజని కాదమ్మా, పత్తిపాడు నియోజకవర్గం, బాలసాని కిరణ్ కుమార్. జగన్ కావాలి. పని మాకు బాగా ఇస్తుండని, పనికి 10 రూపాయలు ఇస్తుండు రోజు మాకు. ఇవాళ లేదంటే బస్తా బియ్యం పంపిస్తుండు. ఇవాళ పనికి పోనంటే చేత కావట్లేదంటే 700 ఇస్తాడు ఇప్పుడు కూర్చొని. ఈడ ఇంకేం కావాలి? ఆయనకు మేము తలుచుకోవట్లేముగా. ఆయనకు తలుచుకుంటే ఆయన కూడా పంపుతాడు, కానీ తలుచుకోవట్లేము ఆయనకు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమా? మాది ఇక్కడ కాదు, తెలంగాణ. జగనన్నే కావాలి. దేనికంటే పనులు బాగొస్తున్నాడని. సంపాదన ఎక్కువైపోయింది అందరికీ. అప్పులోళ్ళు కూడా ఇళ్ళ మీదకి రాకుండా సాయంత్రానికి డబ్బులు కట్టేస్తున్నాము. ఇటువంటి పరిపాలన మళ్ళీ రావాలి. అన్నీ వచ్చినాయి, ఒకటి కూడా రాకుండా లేదు. అన్ని పథకాలు వచ్చినాయి. తీసుకున్నాం, మేము నిజంగానే తీసుకున్నాం. మరి ఇప్పుడు డాక్రా వేయాలి కదా, రుణ మాఫీ. ఇక్కడే గుంటూరు జిల్లానే. గెలిపిస్తాం. నిన్న వచ్చింది అక్కడికి ప్రార్థన దగ్గరికి. అవును, విడుదల రాజుని మళ్ళీ వచ్చింది. పొగుడుతున్నాము, తిట్టడం కాదు. లేదు, విడుదల రాజుని మళ్ళీ వచ్చింది, బాగానే చేసింది. లేదు, జగన్ అన్న చెల్లెలు నేను. అన్నీ వచ్చినాయి. ఎందుకు రాలా? మాకు అన్నీ వచ్చినాయి. అమ్మఒడి పడింది, సెల్లు ట్యాపులు ఇచ్చాడు, రుణమాఫీ పడింది. అన్నా మేము మున్సిపాలిటీ పనికి వచ్చి డబ్బులు కట్టాలో వచ్చి అన్నా, మమ్మల్ని పనిలో నుంచి ఆపేశారు. మాకు జాబ్ కావాలన్నా. జగన్ అన్నని అడుగుతున్నా. పరిపాలన కావాలన్నా, మాకు పని చేసే వాళ్ళమే. పని ఆపుకొని మేము పనులకు పోతున్నామన్నా, పనులు ఆపేశారన్నా మమ్మల్ని. మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చింది మాకు రావాలి. 2024 సీఎం ఎవరు కావాలండి? మాకైతే జగన్ అండి, ఉన్నమాట చెప్పాను. జగన్ దేనికి? మీకు పథకాలన్నీ అందినాయా? మాకు అందాయా? మీ ఏరియా ఎక్కడ? మాది యమునా నగర్. మీకు విడుదల రజని గారేనా? మరి ఆవిడ్ని మీరు గెలిపించుకుంటారా? ఇంకా గెలిపించుకుంటారా? ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం మొత్తం టీడీపీ అట్ట. ఆవిడ ఇప్పుడు మరి బద్దలు కొట్టిద్ది అంటారా? చెప్పండి. అంతా దైవదేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు